ముద్దపప్పు కూర అండి. ముద్దపప్పుకు ఒక గ్లాసు, ఒక ముక్కాలు గ్లాసు పప్పు, కందిపప్పు అన్నమాట. ఇది ఎలా చేయడమో చూపిస్తాం. ఫస్ట్ ఈ పప్పుని వచ్చి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2 సార్లు బాగా కడిగి ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి 2 సార్లు. ఇప్పుడు ముక్కాలు గ్లాసు మనము పప్పు వేసినాం కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు, ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక ఎర్రగడ్డ, పచ్చిమిరకాయలు కొన్ని, తెల్లగడ్డలు కొంచెం, ఒక 4 టమాటా పండ్లు ఎక్కువ వేస్తే బాగుంటుంది టేస్ట్గా, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో ఈ పప్పులో వేసుకోవాలి. చింతపండు కొద్దిగా, టమాటా పండ్లు వేస్తున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు చాలు. పసుపు, కొద్దిగా ఇంగువ పొడి, స్మెల్ బాగా మంచి కూర, మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేసినామంటే త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు కుక్కర్లో ఒక 3 విజిల్ అయ్యేదాకా ఉడకపెట్టుకోవాలి. కొంచెంగా జీలకర్ర వేయండి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. మనం ఎక్కువ నీళ్ళు పోయకుండా ఇట్లా తిక్కుగా ఉంటే తినడానికి బాగుంటుంది అన్నంలోకి. ఇప్పుడు ఇది రుద్దుకోవాలి. ఈ పప్పు రుద్దే చట్నీలో వచ్చి ఇట్లా బాగా నైస్గా రుద్దుకోవాలి. ఈ పప్పు వచ్చి ఈ చట్నీలో బాగా నైస్గా మనము పప్పు రుద్దుతో రుద్దుకోవాలి. చూడండి, ఇట్లా నైస్గా రుద్దుకోవాలి. పప్పు వచ్చి ఇట్లా నైస్గా ఉండాలన్నమాట. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో నూనె కొద్దిగా పోసుకోవాలి. ఆవాలు నూనెలో బాగా చిక్కితేనే బాగుంటుంది పప్పు. ఇప్పుడు పప్పు పోయాలన్నమాట. ఎర్రగడ్డలు కూడా ఇట్లా గోల్డెన్ కలర్లో ఉంటేనండి పప్పు టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది. అంతే అండి, ముద్దపప్పు రెడీ. మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీగా ఉంటే కామెంట్లో పెట్టండి.